ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాడదాం మరొకసారి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవా, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించినావు, నీ పోలికలోని నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించినావు యేసయ్యా, నీ పోలికలోనే, నీ
దేవా దేవా నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో యేసయ్యా నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా సంగమంతా స్వరమెత్తి ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా మీకే స్తోత్రం మీకే ఆరాధన నా మనవులు ముందే నీ మనస్సులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనస్సులో నెరవేరే అందరూ పాడదామా నా మనుగడ ముందే యేసయ్యా ఏమి అద్భుతమైన ప్రేమ మన చేతులైన బాబు చాపి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లిద్దునయ్యా నేనేమి చెల్లిద్దు అవునయ్యా ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లిద్దు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా ద హెల్పర్స్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉపకారులు లేదా సహకారులు అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించను. వాక్యాన్ని మనం చూస్తే కొందరిని ఉపకారములు చేయు వారిని గాను,
దేవుడు నానా విధములైనటువంటి పరిచర్యలు సంఘానికి ఇచ్చాడు. సంఘం విస్తరిస్తున్నప్పుడు సంఘంలో ఉపకారము చేసేవారు, సహకారం అందించేవారు ఎక్కువ అవ్వాలి. సంఘములో దేవుడు కొంతమందిని అపోస్తలులుగా ఉంచాడు, కొంతమందిని ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అపోస్తలులు అనే మాటకు పంపబడిన వారు అని అర్థం. అంటే వీళ్ళు దేనికోసం పంపబడ్డారంటే టు గో అవుట్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కమ్యూనిటీ. వీఆర్ ఆల్ అపోస్టలిక్ కమ్యూనిటీ, వీఆర్ ఆల్ సెంట్ వన్స్. మనందరినీ కూడా దేవుడు పంపాడు మన కాలనీలోకి, మన ఏరియాలోకి. అక్కడ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. మనం ఏం పని చేయాలి? యాజ్ ఏ బిలీవర్ బైబిల్ పట్టుకొని చర్చ్కి వచ్చి చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే కాదు. మనం ఉన్న ఏరియాలో మనం ఏ సంఘానికైతే వెళుతున్నామో, ఏ ప్రభువునైతే నమ్ముకున్నామో ఆ సంఘానికి, ఆ ప్రభువుకు మనము ప్రతినిధులుగా ఉన్నాం. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఆల్సో టు ద చర్చ్, టు ద లార్డ్. ప్రభుకి, ప్రభు యొక్క సంఘానికి, ప్రభు బిడ్డలమైనటువంటి మనము మన ఏరియాలో మనం ప్రతినిధులుగా ఉన్నాం. ఎవరికి మనం ఏం చెప్పకపోయినా సైలెంట్గా మన భక్తి మనం చేసుకుంటున్నా మన జీవిత విధానం అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. గనుక ఈరోజు కొంతమంది అపోస్తలులు, కొంతమంది ప్రవక్తలు. ప్రవచనము అనేది, ప్రవక్తలు అనేటటువంటిది ఒక ఆఫీస్, అంటే అది ప్రాఫెటిక్ మినిస్ట్రీ. ఆ ప్రాఫెటిక్ మినిస్ట్రీలో కొంతమంది ప్రవక్తలు వాళ్లకు దేవుడిచ్చినటువంటి వరం మేరకు వాళ్ళు జరగబోయే విషయాలను గురించి జీవితంలో మనల్ని పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి, మన కట్టడానికి ఈ విధంగా వాడుకోవటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది టీచర్స్, బోధకులు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించేటటువంటి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది దేవుడు వాడుకొని వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తే చాలు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆ విధంగా దేవుడు అద్భుతాలు చేసేవారుగా దేవుడు కొంతమందిని వాడుకుంటాడు. దేవుడు సేవకుడు మాత్రమే కాకుండా విశ్వాసులందరినీ దేవుడు వాడుకుంటాడు. ఇది మనం నమ్ముతున్నటువంటి విషయం. చాలామంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే జరుగుతుంది అని బోధిస్తారు. అది కరెక్ట్ కాదు. ఎవరు ప్రార్థించినా అద్భుతాలు జరుగుతాయి, ఎవరు ప్రార్థించినా గొప్ప కార్యాలు జరుగుతాయి, ఎవరు దేవుని సన్నిధిలో మొరపెట్టినా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విధమైనటువంటి పరిచర్యను దేవుడు జరిగిస్తూ స్వస్థపరచు కృపా వరములను దేవుడు కొంతమందికి దయచేస్తూ కొందరిని ఉపకారములు చేసేవారుగా. అంటే స్వస్థపరచు కృపావరాలు దేనికి అని అంటే నాట్ టు బోస్ట్ బట్ టు గ్లోరిఫై. అంటే మనం గొప్ప చెప్పుకోవడానికి కాదు అద్భుతాలు చేసేది, అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఎవరికి ఘనత ఇవ్వాలి? దేవునికి ఘనత ఇవ్వాలి. అంతేగాని మనం ఏదో ప్రార్థన చేసాం కాబట్టి అద్భుతం జరిగిందని అది మన ఖాతాలో వేసేసుకొని నేను చేశాను కాబట్టి వీళ్ళకి ఇది జరిగింది, నేను చేశాను కాబట్టి ఇది జరిగింది అని అనుకోవడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే దేవుడు గొప్పోడు, దేవుడు మంచి దేవుడు. కాబట్టి ఆయన మహిమపరచాలనే దేవుడు గొప్ప కార్యాలు మన కళ్ళ ముందు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. కానీ వాటిని మనం మనస్కరించే వాళ్ళగా, వాటిని మనసును పెట్టేవాళ్ళుగా మనం ఉండాలనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కొంతమందిని ఉపకారాలు చేసేవారు, ఉపకారము అనేది చేసేవారు ఈరోజు సంఘములో ఉండాలి. ఉపకారం ఎవరికి చేయాలంటే సంఘమునకు చేయాలి, సంఘములో ఉన్నటువంటి సేవకులకు చేయాలి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఉపకారంగా మనం ఉండాలి. అందరం కూడా ఏమి తీసుకోవాలంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. చూడండి, వయసు వచ్చింది, పిల్లలు పెద్దగయ్యారు, కానీ బాధ్యత లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వీడికి వయసు వచ్చింది, ఈ అమ్మాయికి వయసు వచ్చింది, కానీ ఏ బాధ్యత లేదు. ఇల్లు ఎలా ఉంది, తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఏమీ పట్టదు. బాధ్యత లేని పిల్లల్ని చూస్తే మనకి బాధ కలుగుతుంది. సంఘములో కూడా బాధ్యత గల విశ్వాసులను మనం చూస్తే సంతోషం కలుగుతుంది. బాధ్యత లేకుండా ఉండేటటువంటి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లోనే ఉన్న ఇంటిని పట్టించుకునేటువంటి పిల్లలు లాంటి వాళ్ళు. కొన్నిసార్లు మనము వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారా అనేది
మనం రికగ్నైజ్ చేసి అందరి ముందు మనం ప్రకటించకపోవచ్చు. బట్ వీ నో దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్, దే నో దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్. మనకు తెలుసు వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళని, మనకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు బాధ్యత కలిగిన వారని. ప్రార్థించే బాధ్యత, క్రమంగా సమయానికి వచ్చి కూర్చునే బాధ్యత, సమయస్ఫూర్తితో సహకరించే బాధ్యత, ఏదైనా ఒక డిజార్డర్ కనబడిందంటే దాన్ని ఆర్డర్లో పెట్టేటటువంటి బాధ్యత. అలాగే దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఎలాంటి బాధ్యతను కలిగినటువంటి వారికి ఉండాలంటే, నాకేమీ సంబంధం లేదు అనేటువంటి విధానంలో ఉండడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. సంఘములో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని సరియైన రీతిలో ఉపకారము చేసేవారిగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, నాకెందుకులే, నాకు చెప్పలేదు కదా, నన్ను పిలవలేదు కదా, నన్ను ఇది చెయ్యమని చెప్పలేదు కదా అని అనడం భావ్యం కాదు. నేను ఇంట్లో ఉన్నాను అని నీకు తెలిస్తే నీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ ద హౌస్ అండ్ నోబడీ షుడ్ నాట్ టెల్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అని ఎవరైనా చెప్పాలా? ఇంట్లో ఉన్న వాళ్ళకి రాత్రి అయిందంటే గేట్ వేయాలని ఎవరైనా చెప్పాలా ఏంటి? అలాగే ఇల్లు శుభ్రం చేసుకోవాలని ఎవరైనా చెప్పాలా ఏంటి? ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంది అని అంటే సహకారం అందించాలి అని ఎవరైనా చెప్పాలా ఏంటి? ఎవరు చెప్పక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా బాధ్యతాయుతంగా ఎవరైతే పిల్లలో వాళ్ళే బాధ్యత కలిగిన వారు. విజిటర్స్ ఎవరు బాధ్యత కలిగి ఉండరు అనేది వాస్తవం. మన ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని టీయో కాఫీయో తాగిపోయే వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలని మనం అనుకుంటే పొరపాటు. విజిటర్సా, చిల్డ్రనా మీరు? ఇఫ్ యు ఆర్ ఎ చిల్డ్రన్ యూ మస్ట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరు పిల్లలైతే మీకేముండాలంటే బాధ్యత ఉండాలి. ఏం బాధ్యత ఉండాలి అనేటటువంటి విషయానికి వస్తే, దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, బోధించువాడైతే బోధించట్లోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. బోధించువాడైతే ఏం చేయాలి? ఇప్పుడు నేను బోధించేటటువంటి వాడిని అని అనుకుందాం. ఇప్పుడు నేను బోధించేటటువంటి వాడిని బోధించకుండా అన్ని పనులు చేసుకుంటా కూర్చున్నాను అనుకో, మరి బోధ ఏమైపోద్ది? కాబట్టి బోధించేవాడు బోధించాలి, హెచ్చరించేవాడు, అయ్యయ్యో ఏంటండి సిస్టర్ గారు మీరు కనబట్టలేదు, బ్రదర్ మీరు కనబట్టలేదు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, రండి తప్పకుండా అని వేరే వాళ్ళకి ఫోన్ చేసో లేకపోతే కనబడినప్పుడు హెచ్చరించో మనం ప్రోత్సహించామనుకో, వాళ్ళు ప్రోత్సహించబడతారు. నన్ను పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు కదా అని. సమయం మనం పాటించి మనం అందరం కూడా ఏం చేయాలంటే, బాధ్యతను విస్మరించకుండా బాధ్యతను మనం కనబరిచేవారిగా మనం ఉండాలి. హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లో పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు ఏం చేయాలంటే శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. పంచిపెట్టేవాళ్ళు శుద్ధ మనసు, పై విచారణ చేసేవాళ్ళు జాగ్రత్త, కరుణించువాడు సంతోషంతో పని జరిగించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ విధంగా మనము బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా మన జీవితం ఉండాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. Let the elders rule well be considered worthy of double honor, especially those who labor in preaching and teaching. Those who labor in preaching and teaching. You can see me as a teacher. Now, you can see me as a preacher on Sunday. Friday, you can identify me as a teacher. Sunday, you can identify me as a preacher. అంటే నేను ఏ విధంగా ఉన్నాను? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును, అంటే దీంట్లో ఉపదేశం అంటే టీచింగ్, బోధించడం అంటే ప్రీచింగ్. ప్రీచింగ్లో ఏదైనా ప్రోత్సాహం కలుగుతుంది, కొన్నిసార్లు జాగ్రత్త పడాలని హెచ్చరిక కలుగుతుంది, ప్రీచింగ్లో సంతోషం కలుగుతుంది, వాక్యం చెప్తున్నప్పుడు చాలా ఉజ్జీవం కలుగుతుంది, ఇలాగా ఉద్రేకం వస్తుంది, ఇలా ఉండాలి అనేటటువంటి ప్రోత్సాహం కలుగుతుంది. కానీ టీచింగ్లో జీవితమే మారిపోద్ది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో
మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని బిడ్డలారా, మీకు దేవుని వాక్యాన్ని బోధించి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీరేం చేస్తారంటే మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం చాలామందికి తెలియదు. మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి మనమందరం కూడా వారి ప్రవర్తన ఫలాన్ని తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని అనుసరించండి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు బాగుగా పాలన చేయు పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకునే బాధ్యత, లోబడే బాధ్యత. జ్ఞాపకం చేసుకునే బాధ్యత, లోబడే బాధ్యత. రిమెంబర్ యువర్ లీడర్స్, ఒబే యువర్ లీడర్స్. అంటే మీరు మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి, తర్వాత వారికి లోబడండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము చూసారా, ద మూమెంట్ వి ఎంటర్డ్ ఇన్ టు జాబ్, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా లోబడే వాళ్ళగా ఉండాలి. అలాగే సంఘంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటికి లోబడి మనం ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునే బాధ్యత, అవు నిజమే, జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. బల్ల తీసుకునేటప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన సమాధిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఇక్కడ మీరందరూ కూడా ఒకసారి గమనిస్తే, ప్రియమైన వారులారా, నాయకుల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, సేవకుల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. కొన్నిసార్లు లైఫ్లో ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి ప్రయాణాల కోసం మనం ప్రార్థన చేస్తాం. వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క పురోభివృద్ధి కోసం మనం ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవజనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం కలుగుతుందంటే, వారి మాట వినాలని, వారికి లోబడి ఉండాలని, వారికి సహకరించాలని, వారికి ఆర్థికంగాను ఆత్మీయంగాను అన్ని రకాలుగా సహకారం అందించాలనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, బాధ్యతాయుతంగా పనులు చేస్తూ అందరం కూడా దైవజనునికి, దైవ కార్యాలకు, సంఘానికి ఉపకారులుగా, సహకారులుగా ఉండుటకు దయగల దేవుడు అందరికీ సహాయం చేయునుగాక. ఈ మాటలు మీ అందరి కొరకు దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మరి జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సహాయం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఇంతవరకు నీ బిడ్డలమైన మేము చక్కటి వాక్యాన్ని వినడానికి సహాయం చేశారు నాయనా. మా జీవితంలో మేము ఉపకారులుగా మీరు అప్పగించిన పనులు చేస్తూ బాధ్యత కలిగిన వారిగా, సంఘంలో పిల్లలుగా మాకున్న బాధ్యత ఎవరో మాకు చెప్పకుండానే మేము బాధ్యతను గుర్తెరిగిన వారమై నాయనా, చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారికి తమ బాధ్యతలను తల్లిదండ్రులు గుర్తు చేస్తారు. కానీ యుక్త వయసులో ఉన్న వారికి బాధ్యతలు గుర్తు చేయవలసిన అవసరము నాయనా లేదు. కాబట్టి నాయనా, యుక్త వయసులో ఉన్న పిల్లలుగా సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత కలిగిన వారిగా వ్యవహరించడానికి సహాయం చేయండి. ఇది నీవు ఇచ్చిన భాగ్యం. బాధ్యతను భాగ్యంగా ఎంచుకుని దాన్ని నిర్వర్తిస్తూ నిరంతరము నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ సంఘం కొరకు, సంఘ నాయకుల కొరకు ఆలోచన కలిగిన వారిగా ఉండేటటువంటి నాయనా విధానాన్ని మా అందరికీ దయచేయండి. అందరినీ మీ నామములో ఆశీర్వదించండి దేవా. అన్ని వయస్కుల వారిని కాపాడండి. మా ముందున్న గొప్ప పరిచర్య సవ్యంగా జరగడానికి సహాయం చేయండి. మా సంఘమంతా మంచి ఉపకారులుగా మారుదురుగాక. బాధ్యత కలిగిన
సంఘ బిడ్డలుగా వ్యవహరించుదురుగాక. ఆ దిశలో నీ బిడ్డలమైన మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని దయగల యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.